అదొక స్ట్రాటజికల్ గా జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు భారతీయ జనతా పార్టీలోనే ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతూ ఈ పొత్తుకు సహకారం చేసి తెలుగుదేశాన్ని బలోపేతం అవడానికి వారి కృషి ఉంది అని మనకి వాళ్ళ కూటమి గెలవటం వల్ల మనకు అర్థం అవుతుంది. సో ఇది కూడా అటువంటి స్ట్రాటజీనా అనేది ఆలోచించినప్పుడు, బట్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఈ రోజు వైసీపీ ఒకంత ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఇప్పుడు రాంగ్ టైం ఏమో విజయసాయి రెడ్డి గారు ఒకవేళ ఆ రకమైన స్ట్రాటజీ ఆలోచించి ఉంటే అనేది ఒక ఆలోచన. కానీ ఇంకా ఎలక్షన్స్ 4.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి దెబ్బలన్నీ ఇంత ఎర్లీగా తగిలితే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ తన ఎలక్షన్ కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనుకునే అంటే ఏది ఏమైనా మోడీ షాతో దగ్గరగా ఉండాలి. దానికి అనుకూలమైన వ్యూహాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనుసరించినప్పుడు ఇది ఆ రకమైన వ్యూహం ఆలోచిస్తున్నారా? లేదు వైసీపీతో ఉండటం వల్ల ఇక నాకు అంటే గతంలో కూడా మనకు చర్చల్లో వచ్చింది చాలా సార్లు ఏంటంటే ఎన్డీఏలోకి వైసీపీ వెళ్ళాలనుకుంటోంది, విజయసాయి రెడ్డి గారు కేంద్ర మంత్రి అవ్వాలనుకుంటున్నారు, ఇటువంటి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అని కొన్ని వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడున్న సినారియోలో ఇక 4-5 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత ఎట్లుంటుందో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇస్తారో లేదో తెలీదు. సో తన పొలిటికల్ కెరియర్ ని తను అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకైతే క్లియర్ గా ఇందాక చెప్పిన మాట అర్థమైంది ఏంటంటే ఇక కేంద్ర మంత్రి కాలేము, ఉన్న ఈ రాజ్యసభ దీనివల్ల అపోజిషన్ పార్టీగా ఉండి మనం చేయగలిగింది ఏమి లేదు కాబట్టి హుందాతనంగా తప్పుకొని ఒక గవర్నర్ తీసుకొని ప్రశాంతంగా రాజకీయేతర శక్తిగా ఆ హోదాను అనుభవిస్తామనే ఆలోచనకి ఏమైనా వచ్చారా అనేది మాత్రం నాకు అర్థమైనంత వరకు అశోక్ గారు. బీజేపీ ఇస్తుందా దాని? ఎందుకంటే అంత క్యాపబిలిటీ విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఓకే, ఢిల్లీలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కానీ గవర్నర్ లాంటి పోస్ట్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయా? బీజేపీ అలాంటి సాహసం చేస్తుందా? అంటే రాజ్యసభని 4 సంవత్సరాలకు ఉన్న రాజ్యసభని త్యాగం చేశారు. సో అది ఎండ్ ఆఫ్ ది డే నాకు మనం 3 రాజ్యసభల్లో 2 టీడీపీ తీసుకుంది, ఒకటి బీజేపీకి ఇచ్చినప్పుడు ఇవాళ జనసేన తీసుకుంటారా దాన్ని ఏంటి అనేది మళ్ళీ బీజేపీని అడుగుతుందా అనేది తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే తెలుగుదేశం అయితే తీసుకోపోదు అనుకుంటున్నా. ఈ రాజ్యసభ జనసేనకి ఇవ్వాల్సి వస్తుందేమో. అప్పుడు ఏమవుతుంది, పెద్దన్నగా ఉన్న భారతీయ జనతా పార్టీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ లైన్ లోనే నడుస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ గారు. సో భారతీయ జనతా పార్టీకి వచ్చినా ఈ రాజ్యసభ, జనసేనకు వచ్చినా కూడా అది ఇద్దరు ఒకటేగా చూసుకుంటున్నారు. తెలుగుదేశం అయితే కొంచెం దూరంగా ఉంది కానీ బట్ వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కూడా అది వాళ్ళకే, అది భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. సో 4.5 సంవత్సరాలు టెన్యూర్ ని త్యాగం చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా మోర్ ఓవర్ మోడీ అమిత్ షాతో ఈయనకున్న ర్యాపో చాలా చాలా అద్భుతమైన ర్యాపో ఉంది విజయసాయి రెడ్డి గారికి. మీరు ఇంకా గమనించుకుంటే కూడా అయిందానికి కాందానికి కూడా భారతీయ జనతా పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ ని, రాహుల్ గాంధీని ఎక్కువ విమర్శించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో కాంగ్రెస్ ని విమర్శించిన దానికన్నా 4 రెట్లు అధికంగా విమర్శించి భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి అవసరమైన మౌత్ పీస్ గా విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి వ్యవహరించినప్పుడు డెఫినెట్ గా కొంత సాఫ్ట్ కార్నర్ అయితే వాళ్ళకి ఏర్పడి ఉంటది కదా. సో ఆ ఈక్వేషన్ తీసుకున్నా కూడా దీన్ని వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తా ఉంది అశోక్ గారు. ఓకే ఓకే, సో అలాంటి పాసిబిలిటీ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది బీజేపీ లైన్ లో ఉందా ఏ లైన్ లో ఉందని పక్కన పెడితే, మరి ఇక్కడ సింగిల్ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎవరో ఒక నేషనల్ పార్టీతో సపోర్ట్ అయితే కావాలి కదా. మీరేమన్నా చేతులు జాబిచ్చి ఆపనహస్తం అందించే అవకాశం ఉంటుందా? లేదంటే వాళ్ళేమన్నా ఏ లోకల్లో ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్న ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇద్దరు కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆపనహస్తం అంటే ఒకటి అశోక్ గారు, క్లియర్ కట్ గా ఇవాళ అది వైఎస్ఆర్సీపీ కోర్టులో ఉంది బంతి, డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎలక్షన్ అనాలిసిస్ తీసుకున్నా కూడా ఏదో ఒక జాతీయ పార్టీతో లేని ప్రాంతీయ పార్టీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అది మనం ఒరిస్సాలో బీజేడీ తీసుకోండి, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకోండి, లేదు ఒక నేషనల్ పార్టీతో కలిసి ఉన్న ఇక్కడ మీరు తెలుగుదేశం తీసుకుంటారా, లేకపోతే అక్కడ తమిళనాడులో డిఎంకేని తీసుకుంటారా, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీని తీసుకుంటారా, అట్లా ఏదో ఒక నేషనల్ పార్టీ అండ, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ లైన్ లో ట్రావెల్ చేసిన ప్రాంతీయ పార్టీలు సస్టైన్ అవుతా ఉన్నాయి. అట్లా కాకుండా ఇండిపెండెంట్ గా ఉన్న పొలిటికల్ పార్టీస్ డ్యామేజ్ అవుతా ఉన్న తరుణంలో ఇవాళ బంతి వైఎస్ఆర్సీపీ కోర్టులో ఉంది. ఏ సైడ్ వెళ్ళాలి అనేది క్లియర్ కట్ రాజకీయం చేయాలి. తెలుగుదేశం, జనసేన క్లియర్ కట్ గా టీడీపీ భారతీయ జనతా పార్టీతో ఉన్న తర్వాత ఇక్కడ మేము కేంద్రంలో పార్లమెంట్ లో పెట్టే బిల్లులు మొత్తం
సపోర్ట్ చేస్తాము మోడీ గారికి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడతామంటే అది కొంత ప్రజలు క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమైన పరిస్థితి. సో మోర్ ఓవర్ ఇష్యూస్ కూడా తీసుకున్నప్పుడు ఈవీఎంస్ కావచ్చు, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్, ఒక వాదన మాది, ఒక వాదన, ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు వాదన ఒకటి. సో వాదన ఒకటే, పోరాటం ఒకటే, చేయాల్సింది ఒకరిపైనే. అయినా కానీ మేము వాళ్ళతో కలిసి ఉంటామని వారు ఆలోచించుకుంటారా, లేదు ఎవరితో అయితే కొట్లాడాలో వాళ్ళతో కొట్లాడుతున్న జాతీయ పార్టీ సైడ్కి వస్తారా అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతా ఉంది అశోక్ గారు. ఓకే, రైట్. ఎట్టకేలకి ఇదైతే చాలా బిగ్ డిసిషన్. మరి మీరు కూడా ఇంకో పెద్ద సంచలనం రేపారు గవర్నర్ గా విజయసాయి రెడ్డి అని. మరి అలాంటి అడుగులు పడతాయా